హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక కథ. ఏమండి, పిలిచింది వసుధ. ఏంటి? టిఫిన్ చేస్తూ మరో చేత్తో పేపర్ చూస్తున్న ఆమె భర్త తలెత్తకుండగానే అడిగాడు. ఈరోజు చెకప్ కోసం హాస్పిటల్కి వెళ్ళాలి. అతడు ఏమంటాడో అనుకుంటూ సంశయంగానే అంది. అప్పటి వరకు ప్రశాంతంగా ఉన్న అతడి ముఖం ఒక్కసారిగా కోపంగా మారిపోయింది. ఇంకా ఎన్నాళ్ళు వెళ్ళాలి? ఎప్పుడూ ఏదో ఒక రోగం. ఆ డాక్టర్ నువ్వు కలిసి నన్ను జలగలా పీల్చేస్తున్నారు. నా జీతమంతా నీ హాస్పిటల్కే సరిపోతుంది. చీచీ! కటువుగా గబగబా టిఫిన్ తినేశాడు. ఆమె ఏం మాట్లాడలేదు. అతడి నిరసనలు ఆమెకు కొత్త కాదు. భార్య అంటే మనిషిగా కూడా గుర్తించని అతడితో ఆమె ఎక్కువగా తర్కించదు. ఆ మాటకొస్తే అసలు తన అనారోగ్యానికి కారణం కూడా అతడే. అతడు టిఫిన్ ముగించి చేతులు కడుక్కొని లేచాడు. ఆమె కంచం తీసుకెళ్లి శుభ్రం చేసి వచ్చింది. అతడు బయలుదేరుతుంటే గుమ్మం దాకా వెళ్ళింది. ఇక తప్పదన్నట్టు అతడు జేబులోంచి డబ్బులు తీసి విసిరేసినట్టే ఆమె చేతికిచ్చి విసురుగా బండెక్కి ఆఫీసుకు వెళ్ళిపోయాడు. అప్పటి వరకు కంట్లో అదిమి పెట్టుకున్న కన్నీరు ఇక ఆగలేనంటూ బయటకు దూకాయి. సాయంత్రం అవుతుంది. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన వాసు తాళం వేసున్న తలుపులు చూసి నిస్పృహగా తల విదిల్చాడు. జేబులోంచి తాళం చెవులు తీసి లోపలికి వెళ్ళాడు. స్వప్నకు ఫోన్ చేస్తే స్విచ్ ఆఫ్ వస్తుంది. బట్టలు మార్చుకొని ఫ్రిడ్జ్లోంచి పాలు తీసి కాఫీ కలుపుకున్నాడు. సింక్ నిండా అంట్లు పడి మూలుగుతున్నాయి. పొద్దున ఆరవేసిన బట్టలు వరండాలోనే వేలాడుతున్నాయి. రాత్రి 8 అవుతుండగా వచ్చింది స్వప్న. నా స్నేహితురాళ్ళు ఏదో షాపింగ్ ఉందని, నా సెలక్షన్ బాగుంటుందని బలవంత పెడితే వెళ్ళక తప్పలేదండి. మన ఊరి ట్రాఫిక్ గురించి మీకు చెప్పనక్కర్లేదు. ఎంత త్వరగా ముగిద్దామన్నా ఇదిగో ఈ టైం అయింది. చీర మార్చుకొని వంటగదిలోకి వెళ్ళింది ఆమె. ఏమండోయ్, ఇప్పుడు నాకు వంట చేసే ఓపిక లేదు, కానీ ఉప్మా చేసేయమంటారా? ఉల్లిపాయలు తరుగుతూ అడిగింది. ఇవన్నీ మామూలేగా అన్నట్టు అతడు ఏం మాట్లాడలేదు. కాసేపట్లో ఉప్మా తయారు చేసి ఇద్దరికి ప్లేట్లో తీసుకుని వచ్చింది స్వప్న. ఏదో తిన్నాననిపించి లేచాడు అతను. పేపర్ తీసుకొని పడగదిలోకి వెళ్ళాడు. బయట బట్టలు తెచ్చి సోఫాలో పడేసి కంచం గిన్నెలు తీసుకెళ్లి సింక్లో పెట్టి అతడి వెనుక ఆమె కూడా వచ్చింది. అదేంటి, అంట్లు శుభ్రం చేసుకోలేదా? మళ్ళీ ఉదయాన్నే హడావిడి పడుతూ ఉంటావు అన్నాడు వాసు. అబ్బా, పోనిద్దరు, ఉదయం త్వరగా లేచి చేసుకుంటాలేండి, అలసటగా ఉంది అంటూ తిరిగి పడుకుందామె. అలా అంటుందే కానీ ఉదయం త్వరగా లేవలేదామె. ఆలస్యంగా లేవడం, హైరానా పడుతూ తన ఆఫీసుకి లేట్ చేయడం ఆమెకు అలవాటే. రేపటి పని ఈరోజే చేసి ప్రశాంతంగా ఉండాలనుకునే తత్వం అతడిది. ఈరోజు పనిని రేపటికి మాపటికి వాయిదాలు వేసే నైజం ఆమెది. అసలు ఏ పనిని పద్ధతిగా చేయకపోవడమే ఆమె పద్ధతి. గాఢంగా నిట్టూర్చి లైట్ తీసి పడుకున్నాడు అతడు. రాత్రి 9 అవుతుండగా తలుపులు తట్టిన చప్పుడు విని వెళ్ళి తీసింది వసుధ. ఎదురుగా భర్త. గుప్పుమని మద్యం వాసన. భరించలేనట్లు తల పక్కకు తిప్పుకుందామే. ఛీ, నన్ను చూస్తేనే నచ్చదు నీకు. ఈ దరిద్రపు ఏడుపు కొట్టు ముఖాన్ని నాకు అంటగట్టారు మీ వాళ్ళు. పొద్దున సగంలో వదిలిపోయిన తిట్ల దండకం ఎత్తుకున్నాడు అతను. తన్నది ఏడుపు కొట్టు ముఖమా? ఆమె యథాప్రకారంగా మౌనాన్ని ఆశ్రయించింది. అతడు అలాగే తిట్టుకుంటూ తూలుకుంటూ వెళ్ళి పడగదిలో బెడ్ మీద అడ్డంగా పడిపోయాడు. తలుపులన్నీ మూసి గొల్లెం పెట్టి పడగదిలోకి వచ్చిందామె. భోజనం చేద్దురు రండి పిలిచింది అతన్ని. అతని నుండి బదులు లేదు. కాసేపు చూసి వంటగదిలోకి వెళ్ళి వండిన వంటను ఫ్రిడ్జ్లో పెట్టి గిన్నెలు కడిగి వచ్చి పడుకుంది. కాసేపటి తర్వాత మరో ఆకలితో ఆక్రమించుకుంటున్న భర్తను తోచే శక్తి గాని ధైర్యం గాని లేక అలాగే ఉండిపోయింది. అతడి దగ్గర నుంచి వచ్చే మద్యం వాసనకు కడుపులో తిప్పుతోంది ఆమెకు. ఏమాత్రం ప్రతిఘటించినా అదనంగా దెబ్బలు తోడవుతాయి గాని ఆ దురాక్రమణ ఆగదు. తన ఇష్టాలతో అతడికి పని లేదు. హాస్పిటల్కి వెళ్ళి వచ్చాక ఎలా ఉంది అని కానీ, డాక్టర్ ఏం చెప్పారని కానీ అడగలేదు. కనీసం తను తిన్నానో లేదో కూడా అతనికి అవసరం లేదు. పుణ్యం కొద్దీ పురుషుడు అంటారు. గత జన్మలో తను ఎంత పుణ్యం మూటగట్టుకుందో కానీ ఇలాంటి పురుషుడు దొరికాడు. ఆ క్షణంలో ఆమెకు వాసు గుర్తు వచ్చాడంటే అది ఆమె తప్పు కాదు. నీ కళ్ళు, నీ పెదవులు, నీ ముఖం అన్నీ ఎప్పుడూ నవ్వులు చిందిస్తూ ఉంటాయి. ఆ నవ్వుల పువ్వుల్ని ఏరుకుంటూ జీవితాంతం గడిపేస్తాను అనేవాడు. అతడు అలా అన్నప్పుడల్లా నన్ను సిగ్గు తన బుగ్గల మీద చిందులు వేసేది. అప్పుడు అతడు ఆ సిగ్గు పువ్వుబంతులు కూడా తనవే అనేవాడు. పరవశించిపోయేది. ఒక ఊర్లో కలిసి పెరిగారు. అలాగే చివరిదాకా కలిసి ఉందాం అనుకున్నారు. కానీ జీవితాంతం తన చేయి విడవను అని అతడు చేయి చాచి చేతిని అందుకునే తెగింపు లేక
తల్లిదండ్రుల గౌరవానికి తల వంచింది. ఆ ఉసురు ఊరికే పోతుందా? అందుకే ఎన్నెన్నో కలలు కన్న ఆ కన్నె కలలు ఇప్పుడు కన్నీళ్లే మిగిలాయి. ఇప్పుడు అనుకుని ఏం ప్రయోజనం? చెంపల మీద జారుతున్న కన్నీటిని తుడుచుకుందామే. సాయంత్రం కావస్తుంది. స్వప్న టీవీలో వస్తున్న తెలుగు సీరియల్ తదేకంగా చూస్తుంది. గుమ్మం దగ్గర అలికిడి. తల తిప్పి చూసింది. చేతిలో బ్యాగుతో అత్తగారు. ఆమెను చూడగానే స్వప్నముఖం అప్రసన్నంగా మారింది. దాన్ని కప్పిపుచ్చుకుంటూ బాగున్నారా అత్తయ్య అంటూ చేతిలో సంచి అందుకుంది. బాగున్నానమ్మా. వాసు ఇంకా రాలేదా? లోనికి వస్తూ అడిగిందామె. ఇంకా రాలేదు సమాధానం చెప్పి లోపలికి వెళ్ళిపోయింది స్వప్న. అత్తగారి రాక స్వప్నకు అయిష్టంగా ఉంది. ఆమె వచ్చేది ఎప్పుడో ఒకసారి. కానీ ఆమె ఉన్నన్ని రోజులు తన షికార్లు, టీవీ సీరియళ్ళు అన్నీ కష్టమే. ఎప్పుడు అదలా ఉంచకు, ఇక్కడిది పెట్టకు, ఇల్లు శుభ్రంగా పెట్టుకో అని తన ప్రాణం తీస్తుంది. బయటకు వెళ్దామంటే అబ్బాయి వచ్చేసరికి చక్కగా ఇంట్లో ఉండకుండా ఎక్కడికి వెళ్తావు అని అడ్డం పడుతుంది. ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటుందో మనసులోనే విసుక్కుంది స్వప్న. వాసు ఆఫీస్ నుండి రాగానే అమ్మా ఎప్పుడొచ్చావు? ఫోన్ చేయకుండా వచ్చావేమ్మా? నేను బస్ దగ్గరికి వచ్చేవాడిని కదా అన్నాడు కాస్త కినుగ్గా. బస్ స్టాప్ ఇక్కడికి దగ్గరే కదరా, ఆటోలో వచ్చేశాను. నువ్వు మళ్ళీ ఆఫీస్ మానుకొని ఎందుకు రావటం? అందుకే ఫోన్ చేయలేదు ఆప్యాయంగా అంది ఆమె. నీ ఆరోగ్యం ఎలా ఉందమ్మా అడిగాడు వాసు. బాగానే ఉన్నానురా, కొంచెం బీపీ తక్కువ అయింది. ఒకసారి ఆసుపత్రిలో చూపించుకున్నట్టు ఉంటుంది, నిన్ను చూసినట్టు ఉంటుందని వచ్చాను అందామె. రేపు నాకు ఆఫీస్లో ముఖ్యమైన మీటింగ్ ఉందమ్మా. సాయంత్రం రాగానే హాస్పిటల్కి వెళ్దాం. నువ్వు విశ్రాంతి తీసుకో అన్నాడు అతడు. మరుసటి రోజు వస్తూ వస్తూ డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకుని వచ్చాడు వాసు. తాళం వేసిన తలుపులు చూసి ఆశ్చర్యపోయాడు. తల్లి స్వప్న ఇద్దరు ఎక్కడికైనా వెళ్ళారా అనుకుంటూ తన తాళం చెవి తలుపులు తీశాడు వాసు. ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది. బట్టలు మార్చుకుని బాత్రూంలోకి వెళ్ళాడు. అక్కడ తల మీద గాయంతో స్పృహత పడి ఉన్న తల్లిని చూడగానే అతడు ఒక్కసారిగా గాబరా పడిపోయాడు. గబగబా బయటికి వెళ్ళి ఆటోను తీసుకొచ్చి ఆమెను హాస్పిటల్కి తీసుకువెళ్ళాడు. డాక్టర్లు పరీక్ష చేసి బీపీ ఒక్కసారిగా తక్కువైపోయి ఇలా జరిగి ఉండవచ్చు అని, బాత్రూంలో కుళాయి మీద పడటం వల్ల తలకు దెబ్బ తగిలి ఉంటుందని కట్టుకట్టారు. మందులిచ్చి ప్రమాదమేమీ లేదని, ఇంటికి వెళ్ళవచ్చని చెప్పడంతో తల్లి కొడుకులిద్దరూ ఇల్లు చేరారు. స్వప్న అప్పటికే ఇంటికి వచ్చి వాళ్ళ హాస్పిటల్కు వెళ్లారని పక్కింటి ఆవిడ చెప్పడంతో వారి కోసం చూస్తుంది. ఆమెను చూడగానే వాసు కోపం నశాలానికి అంటింది. స్వప్న, అమ్మకు ఆరోగ్యం బాగాలేదని తెలుసుగా, ఆమెను ఒంటరిగా వదిలి ఎక్కడికి వెళ్ళావు? గర్జించాడు. నా స్నేహితురాలు సినిమా టికెట్లు కొనేశాను, నువ్వు రాకుంటే వేస్ట్ అయిపోతాయి రమ్మంటే వెళ్ళాను. అత్తగారు నిద్రపోతుంటే లేపటం ఎందుకులే అని తాళం వేసుకెళ్ళాను. ఇప్పుడేం కాలేదుగా, ఎందుకు అరుస్తున్నారు అంది నిర్లక్ష్యంగా. అంతే. ఆమె చెంప చెల్లుమంది. నా మంచితనం నీకు చేతగానితనంగా కనిపిస్తోంది కదూ. నువ్వేం చేసినా ఏమీ మాట్లాడననేగా ఇంత నిర్లక్ష్యం. ఏ పని మీద శ్రద్ధ లేదు, ఒక బాధ్యత లేదు. ఇంట్లో మనిషిని వదిలేసి తాళం వేసుకుని వెళ్తావా? తానొచ్చేసరికి తల్లి ఉన్న పరిస్థితిని చూసి అంతటి సహనమూర్తికి కోపం కట్టలు తెంచుకుంటోంది. నన్ను కొడతారా? నీకు మీ అమ్మకు నేను పని మనిషిని కాదు, సేవలు చేయడానికి. నీ చేత మాటలు దెబ్బలు పడుతూ ఇక్కడే ఉండటానికి పౌరుషం లేని దాన్ని కూడా కాదు. నేను మా ఇంటికి వెళ్ళిపోతున్నాను. విసవిస వెళ్ళిపోయింది స్వప్న. జరుగుతున్నది చూసి నివ్వెరపోయింది వాసు తల్లి. అమ్మ అమ్మ, కళ్ళు తెరువు, బుగ్గల మీద తట్టి పిలుస్తున్నాడు వాసు. మెల్లగా కళ్ళు తెరిచిందామె. ఆమె ముఖంలో ఆత్రుతగా చూస్తున్న కొడుకు ముఖం కనిపించింది. హాస్పిటల్ మందుల వాసన. జరిగిందంతా గుర్తొచ్చింది ఆమెకు. కొడుకు కోడలు పోట్లాడుకోవడం, కోడలు పుట్టింటికి వెళ్ళిపోవడం, అప్పుడే ఆసుపత్రి నుంచి వచ్చిన తనకు మళ్ళీ ఆ గొడవతో మైకం కమ్మి పడిపోవడం. కోడలు నిజంగా వెళ్ళిపోయిందా వాసు? బాధగా చుట్టూ చూస్తూ అడిగింది. అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ముందు నువ్వు కోలుకోమ్మా, పక్కనే కూర్చుంటూ అన్నాడు వాసు. స్వప్న కొంచెం పెంకి పిల్లరా, నువ్వే సర్దుకోవాలి, వెళ్ళి తీసుకురాపో అందామె. ఎన్నాళ్ళని తన ఆత్మాభిమానాన్ని చంపుకొని బ్రతకడం. ఎంత సర్దుకుపోతున్నా భార్యతో తరచుగా తగాదాలు. తన తల్లిని చూస్తేనే గిట్టదు. చిన్న గొడవ జరిగిన పుట్టింటికి వెళ్ళిపోయి రానని మొండి చేయటం అప్పుడప్పుడు జరిగేదే. ఇప్పుడు కూడా తను ఫోన్ చేస్తే ఇక తను కాపురానికి రానని, విడాకులు పంపిస్తానని స్వప్న చెప్పడం, బ్రతిమాలినా లాభం లేకపోవడం, తల్లికి ఆ స్థితిలో చెప్పడం అనవసరం అనిపించింది వాసుకు.
తనకు కూడా ఆ బంధం రాను రాను బరువైపోతుంది. నువ్వు పడుకో అమ్మా, నేను వెళ్ళి పాలు తీసుకొస్తాను. ఫ్లాస్క్ తీసుకుని బయటకు వచ్చాడు వాసు. రిసెప్షన్ అవుట్ పేషెంట్లతో కిటకిటలాడుతుంది. యథాలాపంగా అటు చూసిన వాసుకు వేచి ఉన్న పేషెంట్లలో వసుధ కనిపించింది. ఆమెను చూసిన వాసుకు వసుధేనా అని అనుమానం వచ్చింది. ఆమెకు అటు ఇటు చూశాడు. ఆమెకు సంబంధించిన వారెవరూ లేకపోవడం గమనించారు. మెల్లగా ఆమె దగ్గరకు వెళ్ళి బాగున్నావా వసు అన్నాడు. ఉలిక్కిపడి తల పైకెత్తి చూసింది వసుధ. వాసు. ఆమె పెదవులు అతడి పేరును ఉచ్చరించాయి. లోపలికి పోయిన కళ్ళు బుగ్గలు, కళాహీనంగా ఉన్న ముఖం ఆమె శారీరక స్థితి కన్నా మానసిక స్థితిని ఎక్కువగా తెలియజేస్తున్నాయి. ఎలా ఉన్నావు వాసు మరోసారి అడిగాడు. మౌనంగా తల ఊపింది. ఒక్కదానివే వచ్చావా? అటు ఇటు తిరుగుతున్న వాళ్ళిద్దరినీ రాసుకుంటూ వెళ్తున్నారు. డాక్టర్ రావడానికి ఇంకా టైం పట్టేట్టు ఉంది. రా వసు, అలా కాఫీ తాగి వద్దాం పిలిచాడు వాసు. చుట్టూ చూసింది వసుధ. అతడు చెప్పింది నిజమే. డాక్టర్ వచ్చినా తన వంతు రావడానికి ఇంకా సమయం పట్టేట్టుంది. మౌనంగా అతన్ని అనుసరించింది. అవును, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? అంతవరకు అతన్ని ఆ విషయం అడగలేదని గుర్తొచ్చి అడిగింది. అమ్మకు ఒంట్లో బాలేదు, పైన రూమ్లో అడ్మిట్ చేశాను చెప్పాడు వాసు. ఇద్దరికీ కాఫీ చెప్పాడు. ఎలా ఉన్నావు వాసు అడిగింది వసుధ అతన్నే చూస్తూ. ఇదిగో ఇలా ఉన్నా. నువ్వేంటి ఇలా అయిపోయావు బాధగా అడిగాడు. నిర్లిప్తంగా నవ్వింది ఆమె. ఆమె భర్త గురించి ఊరు నుండి వచ్చిన తల్లి చెప్పగా కొంతవరకు విని ఉన్నాడు అతను. తనకు దూరమైన వసుధ సంతోషంగా ఉంటే చాలనుకున్నాడు. కానీ వ్యసనపరుడైన భర్తతో నరకం అనుభవిస్తున్న ఆమెను చూస్తే అతడి గుండె తరుక్కుపోయింది. కాస్త ఆవేశము వచ్చింది. ఆ రోజు నువ్వు కాస్త ధైర్యం చేసి ఉంటే మన జీవితాలు ఇలా ఉండకపోవును వసు అన్నాడు. అంటే నువ్వు కూడా? ఆర్తోక్తితో ఆగిపోయింది ఆమె. అవునన్నట్టు తల ఊపాడు అతను. జరిగిందంతా చెప్పాడు. నేను కూడా తనతో చాలా విసిగిపోయాను వసు. ఇక మేము కలవమేమో. చిన్న గొడవకే విడాకుల వరకు వెళ్ళింది. అమ్మను అసలు పట్టించుకోదు. మేమైనా సంతోషంగా ఉన్నామా అంటే అదీ లేదు. ఇటు నువ్వు నీ సంసారం ఎలా ఉన్నాయో నిన్ను చూస్తేనే తెలుస్తోంది. అసలు మనం మన జీవితాలను ఎవరి కోసం ఎందుకు బలి చేసుకోవాలి? మనం అనుకుంటే మళ్ళీ బాగు చేసుకోలేమా? నేను మరోసారి నిన్ను అడుగుతున్నా, నీవంటే ఇష్టం లేని భర్తను ఎందుకు భరించాలి? నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకునే నేనున్నాను. ఆ బంధాన్ని వదిలి వచ్చేయ్ వసు ఉద్వేగంగా అంటూ ఆమె చేతులు పట్టుకున్నాడు. వసుధ ఒక్కసారి ఉలిక్కిపడింది. ఏమంటున్నావు వాసు? నేనా? ఇప్పుడా? వణుకుతున్న చేతులు అతడి నుండి విడిపించుకుంది. అవును వసు, నీ కోసం ఇప్పుడూ సిద్ధంగా ఉన్నాను. నా భార్యతో విడాకుల నిర్ణయం అయిపోయింది. ఆలోచించుకో అన్నాడు. నేను ఎప్పటికీ రాలేను వాసు. నాకు అంత ధైర్యం లేదు. ఆమె లేచి నించుంది. నేను వెళ్తున్నాను వాసు అంటూ తడబడే అడుగులు అక్కడి నుండి వెళ్తుపోతూ ఆమెను చూస్తూ ఉండిపోయాడు వాసు. తను కన్నెపిల్లగా ఉన్నప్పుడే తల్లిదండ్రులు ఎదిరించే ధైర్యం లేక వాసును పోగొట్టుకుంది. ఇప్పుడు పెళ్ళైపోయిన తర్వాత భర్త ఎలాంటి వాడైనా తనకు నచ్చినా నచ్చకపోయినా అతడితోనే బ్రతకాల్సిందే. ఇంట్లో వాళ్ళని ఎదిరించలేని తను సంఘాన్ని ఎదిరించగలదా? తన వల్ల కాదు. అసలు ఇలాంటి ఆలోచన తనకు ఎందుకు వస్తున్నాయి? ఈ జీవితానికి ఇంతే ఆలోచిస్తూ భర్త కోసం ఎదురు చూస్తున్న వసు ఇద్దరు ఆగంతకులు గేట్ లోపలికి రావడం చూసి గుమ్మం దగ్గరికి వెళ్ళింది. అమ్మా, ఈ డ్రైవింగ్ లైసెన్స్, ఐడి కార్డు మీ ఆయనవేనా? కార్డు చూపిస్తూ అడిగాడు ఒకతను. వసుధ చూసింది. అవి తన భర్తవే. అవునండి. ఏమైంది ఆయనకు? ఆతృతగా అడిగింది. తాగి వాహనం నడుపుతున్నట్టున్నాడేమో. రాంగ్ సైడ్ వెళ్ళి లారీ గుద్దేశాడు. హాస్పిటల్లో చేర్చాం. వింటున్న వసుధకు మతిపోయింది. తూలి పడబోయి తలుపును గట్టిగా పట్టుకుంది. ఆమె పరిస్థితిని చూసి వచ్చినతను ఆమెకు ధైర్యం చెప్పాడు. దగ్గరుండి హాస్పిటల్కు తీసుకెళ్లాడు. ఆమె వెళ్ళేసరికి ఆమె భర్త ప్రాణాలు అనంత వాయువులో కలిసిపోయాయి. భర్త మరణ వార్త వినగానే వసుధ కుప్పకూలిపోయింది. తలచెడి పుట్టింటికి చేరిన ఆడదాని బతుకు ఎంత చందంగా ఉంటుందో 6 నెలల్లోనే అర్థమైపోయింది వసుధకు. అత్తమామల్నే తప్పనిసరి తద్దినాలుగా భావించే వదిన దగ్గర వసుధకు ఏమాత్రం ఆదరణ లభిస్తుందో చెప్పలేం. తల్లిని చూడ్డానికి అప్పుడప్పుడు వచ్చే వాసుకి విషయం తెలియకపోలేదు. మరోసారి వసుధను కలుసుకున్నాడు.
ఎందుకు నీ జీవితాన్ని ఇలా నువ్వే కాల్చేసుకుంటావు? అర్థవంతం చేసుకునే ధైర్యం లేదా? అడిగాడు ఆవేదనగా. వసుధ తల వంచుకుంది. తనలో ఉన్నది పిరికితనమా, లేక పెద్దలు సాంప్రదాయాల పట్ల గౌరవమా? ఉహు, పిరికితనమే. మంచితనం ముసుగువేశావంతే. లోపల నుండి అంతరాత్మ బదులిచ్చింది. స్వప్నకు విడాకులు ఇచ్చేశాక అమ్మ మళ్ళీ పెళ్లి ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికీ మించిపోయింది లేదు. మనం మళ్ళీ ఒక్కటవటానికే ఆ బంధాలు దూరమయ్యాయేమో. ఆలోచించు వసుధా. ఇప్పుడు నా దగ్గర ఏముంది వాసు? విరిగిపోయిన మనసు, మలినమైన తనువు తప్ప. ఇవి నీకు ఇచ్చుకోవటానికి సంఘాన్ని ఎదిరించి రావాలంటావా? అంతకన్నా మా వంశ గౌరవం కోసం అలాగే ఉండిపోతే కనీసం నన్ను కన్నవాళ్ళకైనా తృప్తిగా ఉంటుందేమో కదా. వాసు వైపు చూస్తూ పరిగెడుతున్న మనసును అదుపు చేసుకుంటుంది లోపల. తనలాంటి పిరికి వాళ్ళు ఎంతమంది ఉన్నారో లోకంలో అనుకుంటోంది. నీ అమాయకత్వం మూర్ఖత్వంగా ఎప్పుడు మారింది వసు? నిప్పును కడిగితే నీ వంశచరిత్ర నీ జీవితాన్ని నిప్పుల్లో తోసింది. ఇంకా గ్రహించవేం? ఇంత చెబుతున్న నా మాట వినవా? అడిగాడు వాసు. క్షమించు వాసు, నాకు అంత ధైర్యం లేదు. నలుగురు నా గురించి మాట్లాడితే తట్టుకునే శక్తి కూడా లేదు. నేను వెళ్తున్నాను. ఈసారైనా ఓ మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకో. వెళ్ళిపోతున్న వసుధను చూస్తూనే బాధో, కోపమో, ఆవేదనో ఏదో తెలియని భావన కలిగింది వాసుకి. ఇలాంటి వెధవ పనులు మా ఇంట వంట లేవు. ఇంటి పరువు తీయడానికే కంకణం కట్టుకుంది మహాతల్లి. అవ్వా, నలుగురికి తెలిస్తే ఎంత అవమానం. ఆ నలుగురికి తెలియాలనే దుగ్ధతో ఇరుగు పొరుగు వాళ్లకు వినపడేలా రాద్ధాంతం చేస్తోంది మా వదిన. ఏమైందే తల్లి, ఎందుకలా అరుస్తున్నావు? బుగ్గలు నొక్కుంటూ అడిగింది పొరుగింటి పుల్లమ్మ. మొగుడు పోయాడని దీన్ని తెచ్చి ఇంట్లో పెట్టాడు నా మొగుడు. ఇదేమో మరో మొగుడిని కోసం ప్రయత్నాలు చేస్తుందట. ఏమీ ఎరగని నంగనాచిలా ఉంటుంది. ఆ వాసుగాడితో దీనికేం పని? పోయిన నెలలో వాడొచ్చినప్పుడు వాడితో ఇకలు పకపకలునట. నాకు ఇప్పుడు తెలిసొచ్చింది విషయం. ఎలాంటి వంశం మాది? ఇప్పుడు మచ్చ తెచ్చింది. ఇక మేం తలెత్తుకుని ఎలా తిరిగేదో రా దేవుడా. చేతులు తిప్పుతూ శోకాలు పెడుతుంది వసుధ వదిన. వసుధ ముఖంలో రక్తం ఇంకిపోయింది. నలుగురి నోట్లో పడకూడదనే కదా తన మనసును చంపుకొని బ్రతుకుతుంది. దేవుడా, నాకెందుకు ఇంత శిక్ష? మనసులోనే వాపోయింది వసుధ. ఆ రోజు రాత్రంతా గొడవ చేస్తూనే ఉంది వసుధ వదిన. ఆమె అనుకున్నట్టే తెలియాల్సిన నలుగురికి విషయం తెలిసిపోయింది. వసుధ తల్లిదండ్రులు అటు కోడల్ని ఎదిరించలేక, ఇటు కూతుర్ని సమర్థించలేక వసుధనే తిట్టిపోశారు. ఇల్లు నరకప్రాయమైపోయింది ఆమెకు. పిల్లి మీదో ఎలక మీదో నెపం పెట్టి వదిన తిట్టే తిట్లు భరించలేకపోతుంది. రోజులు గడిచే కొద్దీ ఆమె ఆలోచనలో మార్పు రాసాగింది. తన పిరికితనాన్ని వదిలించుకోవాల్సిన సమయం వచ్చింది. ఇక్కడున్న నలుగురు మాట్లాడే సూటిపోటి మాటలు వింటూ బతకాల్సిందే. వాసు మీద నమ్మకం ఉంది. ఈ శిక్ష కంటే అతడితో జీవితం ఎంతో మేలు. అలా అనుకుని అదే రోజు రాత్రి వసుధ గడప దాటింది. నేరుగా వాసు ఆఫీస్కి వెళ్ళింది. తనను చూడగానే వాసు ఎంత ఆనందపడతాడో అనుకుంటూ కలల్లో విహరిస్తున్న వసుధకు అతడు సెలవులో ఉన్నాడన్న వార్త నిరుత్సాహపరిచింది. ఆఫీస్లో మరో ఉద్యోగిని బ్రతిమాలి వాసు ఇంటి అడ్రస్ సంపాదించింది. తన రాక, తన నిర్ణయం వాసుని ఎంత దిగ్భ్రాంతి గురి చేస్తుందో అనుకుంటూ ఇల్లు వెతుక్కుంటూ వెళ్ళింది. మరోసారి ఆమె దురదృష్టం ఇంటికి వేసిన తాళం కప్ప రూపంలో వెక్కిరించింది. పక్కింటి వాళ్ళ తలుపు తట్టింది. ఆమెను ఎగాదిగా చూసింది ఆవిడ. ఇక్కడ వాసు గారు? అడిగింది వసుధ. ఈరోజు తిరుమలలో అతగాడి పెళ్లి కదా, అందరూ అక్కడికే వెళ్ళారు. పాపం మీరెవరో పెళ్లి రేపనుకుని ఆలస్యంగా వచ్చినట్టున్నారు. బోల్డంత జాలిపడింది ఆవిడ. దిగ్భ్రాంతికి గురవ్వడం వసుధ వంతయింది. మనసంతా శూన్యమైపోగా మెల్లగా కాళ్ళీడ్చుకుంటూ రైల్వే స్టేషన్కి చేరింది. ప్లాట్ఫామ్ మీద కూర్చుని వచ్చిపోయే రైళ్లను చూస్తోంది. జీవితంలో తను ఎక్కాల్సిన రైలు 2 సార్లు వచ్చి తన ముందు ఆగినా తను ఎక్కలేకపోయింది. తీరా ఎక్కాలనుకున్నప్పుడు రైలు అందుకోలేనంత దూరం వెళ్ళిపోయింది. జీవితకాలం లేట్ అంటే ఇదేనేమో. ఇప్పుడు తన గమ్యం ఎటు? సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోకపోతే భవిష్యత్తు ఇలాగే అగమ్య గోచరంగా అవుతుంది కదూ.